శ్రీ అస్ట్రాలజీ ఈరోజు సంఖ్యాశాస్త్ర ఫలితాలు పూర్తిగా వివరించబడను. అలాగే ఈరోజు చవితి తిథి, వినాయక స్వామి యొక్క ఆశీర్వాదం మీకు పూర్తిగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈరోజు 7వ తారీఖు. 7వ తారీఖు అంటే కేతువుకు అధిపతి. ఈ కేతువుకు అధిపతి కలిగిన ఈ 7వ నంబర్ సంఖ్యలో ఈరోజు ప్రత్యేకమైన మీ మనసు ఒక సముద్ర అలలు మారి చాలా సంతోషకరంగా ఎమోషనల్ ఫీలింగ్స్ అనేది బలంగా ఉంటుంది. మీకు ఈరోజు ప్రేమతో కూడిన మనుషులతో ఎక్కువసేపు మాట్లాడగలుగుతారు. వినోద కార్యక్రమాల్లో సంతోషంగా ఉంటారు. కుటుంబం అంతా కలిసి ఒక సంతోషకరమైన వాతావరణంలో ఈరోజు ఉండగలుగుతారు. అలాగే ఈ కేతు సంఖ్య రావడం, వినాయక స్వామికి సంబంధించిన ఈ కేతు గ్రహాధిపతి ఉండడం చాలా శుభకరం. అందువల్ల ఈరోజు సంఖ్యాశాస్త్రంగా చాలా మంచి రోజుగానే నేను చెప్పగలుగుతున్నాను. అలాగే ఈరోజు మొత్తం కూడితే వచ్చే సంఖ్య కూడా చాలా బలమైన సంఖ్యగానే వచ్చింది. ఎవరంటే 24వ నంబర్. 24 అంటే శుక్రుడు. అంటే విపరీతంగా ప్రేమించే వారి యొక్క మనస్తత్వము చాలా చాలా వేగంగా ఉంటారు. అందువల్ల వాళ్ళ ముఖంలో ఆనందము, సంతోషము వెదజల్లుతూ ముందుకు వెళ్ళగలుగుతారు. అలాంటి ఎమోషనల్ డ్రీమ్స్ అనేది ఈరోజు రావడం అనేది కూడా జరుగుతుంది. అందువల్ల ప్రత్యేకించి వ్యాపార రీతిగా చేస్తున్న వారికి లాభాల పంట వస్తుంది. ఉద్యోగం చేసే వాళ్ళు కఠినంగా కష్టపడుతూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఐటీ రంగంలో పనిచేస్తున్న వారికి ఒక నూతన అవకాశం కూడా రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇలా చాలా చెప్పుకుంటూ పోతే సంఖ్యాశాస్త్రం వల్ల లాభాలు పొందే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే చిరు వ్యాపారస్తులు కూడా మంచి రోజుగానే చెప్పుకోవచ్చు. ఈ లక్కీ నంబర్ 7 అనేది మామూలుగా అన్ని నంబర్లతో ఒక ప్రత్యేకమైనది. అందువల్ల ఈ 7వ సంఖ్యకు ఉన్న బలం ఏ సంఖ్యకు అంత బలం ఉండదు. అందువల్ల ఈరోజు మీరు మొదలు పెట్టాలి ఏ కార్యక్రమాలైనా కూడా అది మీ మనసులో ఉండే కార్యక్రమాలు, మనసులో ఉన్న కోరికలైనా సరే ఏదైనా కూడా ఈరోజు శుభంగా చేసుకునే రోజుగా చెప్పుకోవచ్చు. ఈ శుక్రుడు ఈరోజు మీకు వినోదాన్ని పంచి పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. శుక్ర బలంగా ఉండడం వల్ల ధన సంపాదన అనేది కూడబెట్టుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. మెరుగైన ఫలితం వస్తున్న ఈ డబ్బులు మీకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. అలాగే మంచి రోజుగా ఈరోజు చెప్పుకోవడం వల్ల అనేక విషయాల్లో మీకు పాత స్నేహితులు, ఎప్పుడో మీతో స్నేహం చేసుకున్న వారు కొద్దిమంది ఉంటే చిన్ననాటి స్నేహితులు వాళ్ళు కలుసుకోవడం అనేది కూడా ఈరోజు జరగడానికి అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల సంఖ్యాబలం ఎప్పుడు బలంగా ఉంటుందో సంఖ్యాశాస్త్రంగా చాలా మందికి బలంగా ఉంటుంది. అలాగే ఎవరికి ఈ సంఖ్య సహకారం ఇస్తుంది, వశీకరణం ఇస్తుంది అంటే ఎక్కువగా 6వ సంఖ్యాధిపతులు యొక్క బలం కానీ, అలాగే 5వ సంఖ్య బలం కానీ, మిగతా 1వ సంఖ్య కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది. ఒక 4వ సంఖ్య కానీ 8వ సంఖ్య కానీ పుట్టిన వారికి ఇబ్బందులు ఉంటాయి. అంటే కొంచెం మానసిక ఆరోగ్యంగా ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళు ఉంటాయి. అంతే తప్ప మిగతా ఏం లేదు. అందువల్ల ఈరోజు సంఖ్యాశాస్త్ర రీతిగా మీరు చిరకాలంగా గుర్తుండేలాగా ఏదో ఒక కార్యక్రమం చేయడం, సామాజిక సేవల్లో పాల్గొనడం మీకు మంచిది. అలాగే పెద్దలని గౌరవించుకోవడం, వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకోవడం కూడా మంచిది. దాదాపు చాలా విషయాలు చేయి జారిపోతున్న అవకాశం తిరిగి మరలా పొందుతారు. ఆశ్చర్యకరమైన సంతోషాలు మీకోసం వేచి ఉన్నాయి. ఊహించిన జరుగుతాయి. ఆశించడం ఈ రోజు అధిపతి అయిన సంఖ్యా బలంగా ఉన్నది. అందువల్ల తెలుపు అదృష్టకరమైన ఆవేశ నిర్ణయాలు తీసుకోవద్దు. కానీ జీవితంలో ఆటలాడ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. శ్రేయాభిలాషులు విలువైన సలహాని పొందండి. ఈవేళ మీకు విజయవంతమైన రోజు. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోరు. మీకు బాగా నచ్చిన విషయాలు నేర్చుకోవడం రాణిస్తారు. మీకు సంతృప్తినిచ్చే విధంగా పాత స్నేహితులు మళ్ళీ చిగురించడం లేదా కొత్త పరిచయాలు ఏర్పడడం జరుగుతుంది. కొన్ని రోజులుగా మీకు కొన్ని